సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు అంగన్వాడీ కార్యకర్తలు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుతో భారీగా తరలి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. పదవి విరమణ పొందిన అంగన్వాడీ కార్యకర్తలకు సగం జీతం పెన్షన్ రూపంలో అందించాలన్నారు. అంగన్వాడీలో పెండింగ్ బిల్లుల సమస్యను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కమిటీ సభ్యురాలు పద్మ. ముఖ్యంగా మా డిమాండ్స్ ఏవైతే రిటైర్మెంట్ గా గత సమ్మె కాలంలో ఇస్తాననేటువంటి హామీలు అమలు చేయాలి. రిటైర్మెంట్ గా టీచర్స్ కు 2 లక్షలు ఇవ్వాలి, హెల్పర్స్ కు 1 లక్ష ఇవ్వాలి, వస్తున్న జీతంలో ప్రతి నెల సగం పెన్షన్ ఇవ్వాలి, వాలంటీర్ రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలి. అట్లాగే ఏదైతే ఈ బలవంతంగా తొలగిస్తున్నారో ఈ బలవంతపు తొలగింపులు ఆపాలి. ఆసర పెన్షన్ కాకుండా అదనంగా పెన్షన్ ఇవ్వాలి. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అంగన్వాడీలకు పెంచుతానన్న 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికే రిటైర్మెంట్ అయ్యేటువంటి వాళ్ళను తోటి 10 రోజులుగా కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన రిలే దీక్షలు చేస్తా ఉన్నాం. ఈ నిరసన దీక్షలు చేసేటువంటి క్రమంలో ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు, పట్టించుకోవట్లేదు. 45 సంవత్సరాలుగా పనిచేసినటువంటి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పేద ప్రజలకు అనేక సర్వీసులు చేస్తే ఆ సర్వీసులు ఏమాత్రం పరిగణన తీసుకోవాలి.